వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. మన భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ఎన్నో పోరాటాలు, త్యాగాలు, జైలు శిక్షలు, అమరణ నిరాహార దీక్షలు, ఆఖరికి ప్రాణ త్యాగాలు చేసి మనకు స్వాతంత్ర్యం తీసుకురావడం జరిగింది. కానీ కొన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు, విద్యా సంస్థలు స్వాతంత్ర సమరయోధుల యొక్క జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, రాజ్యాంగం నిర్మించినటువంటి రోజులు కావచ్చు, వర్ధంతి కావచ్చు, రాజ్యాంగం నిర్మించినటువంటి రోజులు కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఇలా ప్రాముఖ్యత కలిగినటువంటి రోజుల్లో కూడా స్వాతంత్ర సమరయోధులకు ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి పరిస్థితులలో పాఠశాలలు, విద్యా సంస్థలు ఉన్నాయని, ఇది ఇలానే కొనసాగితే విద్యార్థులకు మన దేశ చరిత్ర, స్వాతంత్ర సమరయోధుల యొక్క కృషి పట్ల అవగాహన లేకపోవడం జరుగుతుందని, ఈ విషయం పట్ల ఆలోచన చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి వినతి పత్రం అందజేయడం జరిగింది. అధికారులు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, తేజ, మణి, గంధం శ్రీను, మహేష్, కల్లపూడి వెంకటేష్, నవీన్, గోపి, చందు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పేట చిరంజీవి, శ్రీకాళహస్తి నియోజకవర్గం, జనసేన పార్టీ. ఈరోజు మన తిరుపతి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడికి రావడానికి గల చాలా రోజులుగా మనం ఒక విషయం పట్ల చాలా వరకు ప్రాధాన్యత తగ్గిస్తున్నాము. ఆ విషయం ఏమనగా మన యొక్క జాతీయవాదానికి సంబంధించి చాలామంది స్వాతంత్ర సమరయోధులు ఎన్నో పోరాటాలు చేసి, ప్రాణత్యాగాలు చేసి, జైలు శిక్షను అనుభవించి, ఆమర నిరాహార దీక్షలు చేసి మనకి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. అటువంటి మహానుభావులని, స్వాతంత్ర సమరయోధుల్ని చాలా వరకు విద్యకు సంబంధించినటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు, ప్రైవేటు విద్యా సంస్థలు కావచ్చు, చాలా వరకు మన స్వాతంత్ర సమరయోధులకు సంబంధించినటువంటి జన్మదినాలు కావచ్చు, వర్ధంతులు కావచ్చు, అదేవిధంగా భారత రాజ్యాంగం నిర్మించినటువంటి రోజులు కావచ్చు, అదేవిధంగా మన యొక్క ఆంధ్ర రాష్ట్ర అవతరణ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి రోజులు అనేవి ఉన్నాయి. ఆ రోజులను కూడా సరే కనీసం ఒక 5-10 నిమిషాలు విద్యార్థులందరినీ కూడా సరే ఒక వేదికగా చేసి నివాళులు అర్పించి, ఆ రోజుకి సంబంధించినటువంటి స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క చేసినటువంటి ప్రాణత్యాగం కావచ్చు, మన స్వాతంత్రం రావడం కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగాలు కావచ్చు, కనీసం వాళ్ళ యొక్క ప్రాముఖ్యత, వాళ్ళ యొక్క చరిత్ర అనేది ఒక 5 నిమిషాలు కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు విద్యా సంస్థలన్నీ కూడా ఉన్నాయి. అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కావచ్చు, ప్రైవేటుకి సంబంధించిన విద్యా సంస్థలు కావచ్చు. ఇటువంటి విధానం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఖచ్చితంగా దీని మీద తగిన చర్యలు తీసుకొని ఏ విద్యా సంస్థలు అయితే ఈ యొక్క జాతీయవాదం మీద స్వాతంత్ర ఆ యొక్క దినాలలో కార్యక్రమాలు చేయకుండా కొంతవరకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారో వాళ్ళందరికీ కూడా సరే తగిన చర్యలు తీసుకునే విధంగా చేయాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారిని కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా సరే సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా దీని గురించి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే విషయం మీద ఆలోచించి ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జై జనసేన, జై హింద్.